హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు అలోవెరా జెల్ అయితే చేసి చూపిస్తాను. అది ఎలాగో అనేది ఒకసారి చూడండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. అలాగే మీరు రోజు చూస్తూ ఉండొచ్చు. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు లైక్ చేశారని. అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, తెలియని వారికి. మా పెరట్లో అలోవెరా కోసుకున్నాను. అలోవెరా జెల్ చేద్దామని అయితే చేస్తున్నాను. అలోవెరా కోసినప్పుడు అలోవెరాకి ముందున అయితే ఎల్లో కలర్ లిక్విడ్ అయితే కారుతూ ఉంటుంది. మీరు చూశారు కదా, ఎలాగా ఎల్లో కలర్గా అయితే కనిపిస్తుంది కదా. అదైతే మాత్రం మన స్కిన్కి అయితే మాత్రం అప్లై చేయకూడదండి. అలాగే టచ్ అవ్వకుండా జాగ్రత్తగా కోసుకోండి అలోవెరాని. అలాగే ఎల్లో కలర్ లిక్విడ్ అనేది మన ఫేస్కి కానీ తగిలిందంటే పింపుల్స్గా పడకుండా ఉంటుందండి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకొని కొయ్యండి. కోసిన తరువాత 1 నిమిషం పాటు బయటన వదిలేయండి. ఎల్లో కలర్ లిక్విడ్ అనేది అలా కారుతూ ఉంటుంది. అప్పుడు ముందు భాగాన చాకుతో కోసుకుంటే సరిపోతుంది. అలాగే అలోవెరాకి బయట ధూళి ఎక్కువగా పడుతుంది కదా, అందుకే నేనైతే వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకున్నాను. అలోవెరా 2 భాగాలన చూడండి ముళ్ళులు అయితే కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే నేను తీసేసాను. మీరు కోసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొయ్యండి, లేకపోతే కొంచెం ముళ్ళులు ఉన్నాయి కదా గుచ్చేస్తూ ఉంటాయి. తర్వాత అలా పై భాగాన ఆ తొక్క తీసేస్తున్నాను. లోపల చూడండి అలోవెరా జెల్ అయితే కనిపిస్తుంది కదా. నేనైతే మీకు కోసి అయితే చూపిస్తాను, చూడండి. అలాగే ఒక స్పూన్ తీసుకుంటే స్పూన్ సహాయంతో అయితే మీకు అలోవెరా జెల్ అయితే అలా వచ్చేస్తుందో చూడండి. మీకు జుట్టు నల్లగా దృఢంగా పెరగాలన్నా, అలాగే మీకు చండ్రు సమస్య ఉన్నా, అలాగే మీకు జుట్టు ఊడిపోయిన వీటి అన్నిటికీ ఒక్కటే పరిష్కారం అండి, అదే అలోవెరా జెల్లు. ఇది రాసి చూడండి, మీకే అయితే రిజల్ట్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముఖ్యంగా అయితే చండ్రు సమస్య బాధపడుతూ ఉంటారు కదా, వారికైతే ఈ అలోవెరా ఈ జెల్ అయితే రాశారే అనుకోండి, వారానికి 3 సార్లు కానీ అప్లై చేసి రాశారే అనుకోండి, మీ జుట్టు అయితే సాఫ్ట్గా, జుట్టు కూడా ఊడిపోకుండా అయితే ఉంటుంది. చండ్రు కూడా వారానికి 3 సార్లు రాస్తారు కదా, ఆ వారానికి 3 సార్లు రాసిన తరువాతే చండ్రు కూడా పోతుందండి. ఇది జెన్యూన్గా అయితే చేస్తున్నానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అయితే మీకు పక్కాగా కనిపిస్తుందండి. అలాగే జుట్టు ఊడకుండా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ అలోవెరాని వారానికి 3 సార్లు అంటే 3 సార్లే రాయండి, మీకు అయితే పక్కాగా రిజల్ట్ కనిపిస్తుంది. మీ జుట్టు చాలా సిల్కీ హెయిర్గా అయితే ఉంటుంది. అలాగే మీ స్కిన్కి కూడా అప్లై చేశారంటే మీ ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫేస్ మీద పింపుల్స్ను తగ్గిస్తుందండి.
ఇది ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో అనేది. కొంతమందికి అయితే అలోవెరా పడదండి. పడిన వారికైతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో అనేది వాళ్ళకే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. పడిన వారికి అయితే చండ్రు సమస్య ఉన్న, జుట్టు ఊడిపోయిన వారికైతే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. పక్కాగా చెప్తున్నాను. నేను కూడా ఇలానే ట్రై చేశానండి. నాకైతే చాలా రిజల్ట్ కనిపించిందండి. నా జుట్టు కూడా అలానే ఊడిపోతూ ఉండేది. ఈ అలోవెరా రాసానండి. చండ్రు కూడా పోయింది. అలాగే జుట్టు కూడా ఎక్కువగా ఊడట్లేదండి. ఇదైతే నిజంగానే చెప్తున్నానండి. చూసారు అలోవెరా జెల్నైతే అలా తీసేస్తున్నాను. ఇలాగా మీరు కూడా స్పూన్తో తీస్తే చాలా అయితే ఈజీగా ఉంటుందండి. ఇలాగే చూడండి అలోవెరానైతే తీసేసాను. ఇలా 3 కూడా ఇలా స్పూన్ సహాయంతో మూడింటిని అలోవెరా జెల్ని అయితే తీసేసాను. ఇప్పుడైతే చూడండి, మనం బయట కొంటూ ఉంటాం కదా అలోవెరా జెల్ని. అలా కాకుండా మనమే ఇంట్లోనే మన సొంతంగా, మన పల్లెటూరులో అయితే అలోవెరా మొక్కలైతే ఉంటాయి కదా, అలాగే వీటిని తెచ్చుకొని మన ఇంట్లోనే సొంతంగా ఇలాగైతే తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి. వీటిని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే వడపోసుకోలేదండి, ఎందుకంటే మెత్తగా పట్టుకున్నాను కదా. అందుకే ఇప్పుడు నేను దీనిని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ అలోవెరాని వారానికి 3 సార్లు అప్లై చేస్తాము కదా, అందుకే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీకైతే రిజల్ట్ కనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే వారానికి 3 సార్లు అప్లై చేసుకుంటాను కాబట్టి నాకైతే అయిపోతూ ఉంటుంది కదా, అందుకని నేను అయిపోయినప్పుడు మళ్ళీ చేసుకుంటానండి. అందుకే ఇలాగా బయటే వదిలేస్తూ ఉంటాను. ఇలాగా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.